హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇదో వీడియోలో చూపించినట్టుగా బంగాళదుంపలు నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న వాటిని ఇదో వీడియోలో చూపించినట్టు ఇలా కడిగేసుకొని తర్వాత చిన్న ముక్కల కింద ఏదో కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలకు కావాల్సినటువంటి ఇవి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ ముక్క అనేది సైడ్కి పెట్టుకుందాము. వీటిని కూడా ఏదో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టుకుందాము. ఇప్పుడు బాండీ బాగా వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ తినేవాళ్ళు. తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర కొద్దిగా దాంట్లో వేసుకొని అలా ఉంచేద్దాము. ఆ జీలకర్ర బాగా వేడైన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్క అనేది మనం దాంట్లో వేసుకుందాం. అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలన్నమాట గరిటె పెట్టేసి. తర్వాతన మనకు ఉల్లిపాయలు బాగా వేడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి దీంట్లో మనము. ఈ పసుపు వేసుకున్న తర్వాత బంగాళదుంపలు అనేది దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపలు యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇది వీడియోలు చూసినటువంటి పసుపు మొత్తం బంగాళదుంపలకు బాగా పట్టింది. ఇలా పట్టిన తర్వాత దీన్ని స్పూన్తో ఇలా 2 సార్లు తిప్పేసుకొని తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీయాలన్నమాట. మూత తీసిన తర్వాత ఇలా మళ్ళీ గరిటెతో తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ఆ బంగాళదుంప ముక్కలు అనేవి నూనెలో బాగా వేగుతాయి. వేగి పచ్చివాసన రాకుండా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు చూస్తే కనుక మనకు బంగాళదుంపలు కొద్దిగా మెత్తగా ఉడికినట్టు కనిపిస్తాయి అన్నమాట. తర్వాత మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు కావాల్సింటే ఉప్పు టేస్ట్కు తగినట్టుగా మనం దీంట్లో యాడ్ చేసేసుకొని తర్వాత ఒక గరిటె తీసుకొని ఉప్పు అంతా బంగాళదుంప ముక్కలకు పట్టేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగాళదుంప ముక్కలకి ఏంటంటే ఉప్పు అనేది బాగా పడుతుంది. అలా పట్టిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత మనము మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి మనం దీంట్లో అయితే 3 స్పూన్ల కారం వేస్తున్నాను నేనైతే. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా 3 స్పూన్ల కారం అయితే దీంట్లో మనం వేసేయాలన్నమాట. ఇప్పుడు కారం వేసేసిన తర్వాత అనేది 3 స్పూన్లే కాకుండా ఎవరు ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే దానికి టేస్ట్ని బట్టి వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒక గరిటె తీసుకొని ఏదో ముక్కలకు బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత దీని మీద మనము ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఏదో చూస్తారు కదా వీడియోలు చూస్తున్నట్టుగా ఆ కారం అనేది